మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. కపెర్నహూములోకి వెళ్ళి అక్కడ పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్నాడని తెలియగానే, ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, మైకులు లేవు, వాల్ పోస్టర్లు లేవు. ఆయన ద్వారా మేలు పొందిన వారు, ఇదిగో నాకు కళ్ళిచ్చిన ఆయన వచ్చారంట, ఇదిగో నన్ను దెయ్యం వెళ్ళగొట్టిన ప్రభు ఇక్కడ ఇంట్లో ఉన్నాడంట, ఇదిగో నాకు మా అబ్బాయికి నత్తి పెదాలతో ఉన్న మా అబ్బాయి నోరు బాగు చేసి ప్రభు వచ్చాడంట. ఆయన మాటలు వింటుంటే నా మనసుకు సంతోషం కలుగుతుంది. మీరు వెళ్ళండి అని చెప్పి 4 పిలుచుకొని గుంపులుగా, మీటింగ్ కాదండి, అది ఇంటిలోకి వచ్చేశారు. ఆ పేతురాత్రి ఇల్లు ఇప్పుడు కూడా ఉందండి, చిన్న ఇల్లు, అంతా కలిస్తే ఇదిగో ఇంత ఉంటుంది. ఈ కింద బ్లూ కార్పెట్ ఉన్నంత, దాని చుట్టూ ఇలా గుండ్రంగా ఉంటాయి 2-3 అరల కింద. ఆ ఇంటిలో ప్రభు అంత చిన్న ఇంటిలోకి తగ్గించుకొని వెళ్ళాడంటే చాలా ఆశ్చర్యం వేసేది నాకు. అక్కడే ఉండేవాడంటే అక్కడేమి మంచాలు పెద్ద పెద్ద వసతులు లేకపోయినా ఆయన పాపులను వెదకి రక్షించడానికి వచ్చానన్న ప్రభు సుంకరులతో కూర్చొని, వెలివేయబడిన వారితో కూర్చొని భోంచేస్తుంటే ఆ రోజు పరిసయ్యులు శాస్త్రులు సడుక్కున్నారు. ఏంటయ్యా నువ్వు యూదుడు అయి ఉండి వీళ్ళతో పాపులతో భోంచేస్తున్నావు, సుంకరులతో భోంచేస్తున్నావు అంటే, ఆరోగ్యవంతుల కొరకు కాదు, నేను వ్యాధిగ్రస్తుల కొరకే వచ్చానన్నాడు. ఆ రోజు ఈ రోజు కూడా దేవుడు మన యేసు ప్రభు పాపులను ప్రేమిస్తున్నాడు. మనుష్యులు వెలివేసినా నిన్ను, మనుషులు చేదరించుకున్నా నిన్ను, మనుషులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా, నీకెవరూ లేకపోయినా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నారు. నీ డిగ్రీలో, నీ డబ్బులో, నీ యొక్క గొప్పతనము ఆయనకి అక్కర్లేదండి. కృంగిన వారిని లేవనెత్తటానికి, నలిగిన వారిని బలపరచడానికి, బంధించబడిన వారిని విడిపించడానికి, దుఃఖితులను ఆదరించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఒకరొకరు చెప్పుకొని ఆ ఇంటి చుట్టూ వచ్చేసారు జనం. ఇంట్లో కూర్చున్నారు, గుమ్మంలో కూర్చున్నారు, కిటికీలకు కూర్చున్నారు. ఆ ఇంటికి కిక్కిరిసిపోయిందని ఉంది అక్కడ బైబిల్లో. ఆ యొక్క స్థలం లేకుండా, ఆ యొక్క తలుపులు దారిలో నుంచి లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా కూర్చొని ఉన్నారు. అప్పుడు కొందరు ఒక పక్షవాయువు గల వారిని, పక్షవాతం వచ్చిన వాళ్ళు, మీ ఊర్లో ఉన్నారండి? పక్షవాతం వచ్చిన వాళ్ళంటే తెలుసండి, కాలు చేయబడిపోద్ది. పక్షవాతం వచ్చిన వాళ్ళని చూసారా? కాలు చేయబడిపోయి ఇలా ఈడ్చుకుంటూ వెళ్తున్న వాళ్ళు చూసారా? ఇప్పుడు కొంచెం తగ్గటం లేదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు నోరు కూడా పడిపోద్ది, వాళ్ళకి కాలు చేయి పడిపోద్ది. వాళ్ళంతా వాళ్ళు లేవలేరు, అసలే పడక మీదే పడుకుంటారు. అలాంటి పక్షవాతం పడి మంచం మీద పడ్డ అతన్ని ఎవరు పట్టించుకోరు. వాడిని మోసుకెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్ని చాకరీలు చేయాలి, అన్నీ మంచం మీదే అవుతుంటాయి. అలాంటి వాళ్ళను చాలా ఇసుక్కుంటుంటారు ఇంటి వాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న భార్య బిడ్డలు కూడా ఇష్టపడరు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని. అలాంటి వాళ్ళకి మందులు మాకులు ఆ రోజుల్లో అస్సలు లేవు. ఈ రోజుల్లో కూడా ఎంత ట్రీట్మెంట్ చేసినా చాలా కాలం పడుతుంది, కొంతమందికి స్వస్థతే కలగటం లేదు. అలాంటి ఒక వ్యక్తిని కొందరు యేసుప్రభువు దగ్గరికి తీసుకెళ్ళండి అయ్యా, ఇతను బాగుపడతాడు అని చెప్పి, అతను లేచి నడవలేడు కాబట్టి 4 మనుషులు మోస్తారని మనం చచ్చిపోతే మనల్ని ఎంతమంది? ఈ బతుకున్నప్పుడు మనమే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం చచ్చామంటే ఎంతమంది కావాలి? 4 మూలల 4 పట్టుకొని పాడిగట్టి
ఆహా, అంత బరువు ఉంటాం మనం. అంత కష్టం. మనకు దేవుడు ఆ జీవం ఇచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళు 2 కాళ్ళు నీకు ఇచ్చాడంటే టక టక నడుచుకుంటూ ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎంతమంది దేవుడు నీ కాళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి ఉన్నారు? హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి యవ్వనం ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు. ఈ రోజున అనేక మంది వాటిని పోగొట్టుకుంటున్నారండి. తప్పైన మార్గాల్లోనికి వెళ్ళి, పాపపు మార్గాల్లోనికి వెళ్ళి, సృష్టికర్తను మరిచి పాపానికి చోటిచ్చి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలా మంచాన పడిన వారిని కొందరు తీసుకెళ్దాం యేసుప్రభు దగ్గరికి. నడవలేడు, ఎలా తీసుకెళ్తాం? నడవలేకపోతే మంచం మీద పెట్టి 4 పట్టుకొని తీసుకెళ్దామని ఎలాగోలాగా మోసుకొని తీరా తీసుకొస్తే అక్కడ గుమ్మంలో నిండా మనుషులు కూర్చున్నాడు. ఒక్క మనిషి దూరడానికి కూడా చోట్లేదు. అంత కిక్కిరిసిపోయి ఉంటే ఇంకేం చూస్తాంలే అని వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందంట. ఏమని? ఈ రోజుల్లోలాగా స్లాబులు ఉండేవి కాబట్టి పూర్వకాలం పెంకుటిల్లు ఉండేవి. తెలుసా మీకు? పెంకుటిల్లు అంటే పెంకులు ఉంటాయి. పెంకులు తీస్తే దారి వచ్చేస్తుంది. అక్కడ పైకి ఎక్కి ఇంటి కప్పు మీదకి ఎక్కి ఆ 4 కలిసి అక్కడ పెంకులు ఊడదీసి ఆ బెడ్ పట్టే అంత ద్వారం చేసి తాళ్లతో నేరుగా ప్రభు ముందు తిప్పారట అతన్ని. దేవుడు వారిని దర్శిస్తాడు, దేవుడు వారిని మారుస్తాడు, దేవుడు వారి ద్వారా దేవుడు తన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. కొందరు మేలు పొందిన వారు నడవలేని వారిని, రాలేని వారిని మంచం మీద పడుకుండబెట్టుకొని తీసుకొచ్చాడు. ఆటంకాలు వచ్చిన, అభ్యంతరాలు కలిగిన వాళ్ళ యొక్క మెదడు ఉపయోగించి ఇంటి కప్పు పైన ఆ యొక్క కప్పు విప్పి అతన్ని మంచం మీద నుండి కిందకి దింపాడండి. ఒక ఆత్మను రక్షించడానికి ఎంత ప్రయాసపడ్డా అది వ్యర్థం కాదండి. ఎందుకంటే ఒక ఆత్మ యొక్క విలువ, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము? లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? అంటే లోకంలో ఉన్న సొత్తు అంతా ఒక తక్కెట్లో వేసి, ఒక ఆత్మలో ఒక తక్కెట్లో వేస్తే ఏది మొగ్గుతుందన్నమాట? ఒక ఆత్మ విలువే ముఖ్యమైనదండి. మనకు దేవుడిచ్చిన జీవితం చాలా శ్రేష్టమైంది. దయచేసి ఇక్కడున్న యవ్వనస్తులు ప్రభునామంలో బతిమిలాడుతున్నాను, మీ యవ్వన కాలమును దేవునికి ఇవ్వండి. ఎంత త్వరగా యేసు ప్రభువుకు మీ జీవితం అప్పగించుకుంటే అంతగా మీరు ఇహమందు దీవించబడతారు, పరమందు కూడా ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ లోకంలో ఒకే ఒక జీవితం, అది త్వరగా గతించిపోతుంది. ఈ లోకంలో మనం ఏమేమి సాధించామో అన్నది ముఖ్యం కాదు, ప్రభువు కొరకు ఎలా జీవించామన్న దానిని బట్టే మనకు పరలోకంలో ప్రతిఫలం ఉందండి. ఈ దేహంతో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మరణించిన తర్వాత దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. అందుకే మన జీవితాన్ని జాగ్రత్తగా వాడాలి. కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, పోరాటాలుంటాయి, కొరతలుంటాయి, వ్యాధులుంటాయి. ఎన్నున్నా యేసయ్య ఉంటే విడుదలుంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, తృప్తి ఉంది. ఇహమైందైన ఈ లోకాన్ని విడిచిన దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతాం. వారు ఇంతమంది ప్రయాసపడి కొందరు సాక్ష్యం చెప్పారు, 4 మనుషులు మోసుకొచ్చారు, అక్కడి నుంచి కిందకి దింపారు. ఒకసారి తర్వాత ఏమైందో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసాన్ని చూచాడు ఆయన? యేసు వారి విశ్వాసమును చూచి ఆ రోగిగ్రస్తుడి యొక్క విశ్వాసం చూశాడా? ఆయన్ని అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూశాడా? యేసు ప్రభువును తీసుకొస్తే మా నాన్న బాగుపడతాడు, నా కుమారుడు బాగుపడతాడు, నా భార్య మారుతుంది. ఏంటండి?
మన ఇంట్లో ఒక్కరు సాతాను పక్షంలో ఉన్నా మన ఇంట్లో సమాధానం పోతుందండి. మా నాన్న రక్షించబడిన తర్వాత నన్ను తీసుకెళ్ళాడు మందిరానికి. నేను రక్షించబడిన తర్వాత ఇవాళ అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. నా తమ్ముళ్ళు చెల్లెలు అందరూ కూడా మారాడు. ఖచ్చితంగా మీరు మారారన్నప్పుడు ఎవరైనా మారామని చెబితే మీరు యేసు ప్రభు మాటలు మారని వారికి వినిపించండి. కొట్టి తిట్టి భయపెట్టి ఆశ పెట్టి ఎవరిని మార్చలేము, కానీ దేవుని వాక్యం మనిషిని మారుస్తుంది. మనకు ఆ విశ్వాసం ఉండాలి. కొంతమంది ఈ రోజుల్లో చాలామంది చెప్తారు, మీ అబ్బాయిని మీటింగ్కి తీసుకురాడండి, వాడు రాడండి, వాడు మారడండి, వాడు దరిద్రుడండి, వీళ్ళే ఇచ్చేస్తారు డిగ్రీలు. ఏంటండి దరిద్రుడండి, చెడబుట్టాడండి మా కడుపున. నీ కొడుకు గురించి నువ్వే పనికిరాడని సాక్ష్యం ఇచ్చుకుంటే ఎట్టమ్మా? మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. యేసయ్య మారుస్తాడు. నా భర్త తాగుబోతు మారడు, నా భర్త పరస్త్రీ వ్యామోహుడు మారడు, నా కుటుంబం ఇక కట్టబడదు, నా బిడ్డ మారడు, నా కుమార్తె మారదు అని ఎవ్వరు మీ అంతటా మీరే ఒక నిర్ణయంలోకి రాకండి. మీకు విశ్వాసం లేదన్నమాట. నా ప్రభువు నా బిడ్డను మారుస్తాడు, నా ప్రభువు నా కుటుంబాన్ని కడతాడు, నా ప్రభువు నా జీవితాన్ని బాగు చేస్తాడు, నా వ్యాధిని బాగు చేస్తాడు, నా గర్భఫలం ఇస్తాడు. ఏంటంటే చాలామంది వాళ్ళు ఎదుర్కొండాలి. ఇది చదవడండి, అందరి ముందు పిలిచేది ఆ అబ్బాయిని చూపించి, ఈవిడ మొద్దండి, మట్టి బుర్రండి అంట. ఏం బుర్రా? మట్టి బుర్ర ఉంది ఎవరికన్నా? మట్టి బుర్ర ఎవరికి లేదండి, మంచి బుర్రే ఇచ్చాడు అందరికీ. అందరికీ మంచి బుర్రే. నువ్వు ఆ బుర్రను ఉపయోగిస్తాలో దేవునికి ఇస్తే జ్ఞానము కొదవగా ఉంటే నన్ను అడగమన్నాడు దేవుడు. మీరే చెప్పొద్దండి. వీడు పనికిరాడు అనుకున్న వాడిని దేవుడు పనికొచ్చేవాడిగా చేస్తాడు. యేసుప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే నిష్ప్రయోజకుల్ని ఆయన ప్రయోజకులుగా చేసేవాడిగా ఉన్నాడు. వీడికి బతుకు మంచం మీదే అనుకున్నారు వాళ్ళు. వీడు ఇంకింతే దరిద్రుడు ఎట్లా చేస్తాడు, వీడు చావడు బతకడు. పక్షవాతం వచ్చిన వాళ్ళు అన్నీ చావరండి. కాలు చేయి పడిపోయినప్పుడు అలా మంచం మీదే పడి ఉంటారు. వాళ్ళకి అన్ని చాకరీలు మంచం మీద చేయాలి, వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి అంత విసిగిపోయారు. అలాంటి విసిగిపోయిన క్షణంలో కొందరికి విశ్వాసం ఉంది. యేసు ప్రభు ఖచ్చితంగా ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాడని నమ్మి రిస్క్ తీసుకొని, శ్రమ తీసుకొని, ఆటంకాలు వచ్చాయని భయపడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా కప్పు విప్పి పైనుంచి కిందకి దింపితే వారి విశ్వాసాన్ని ప్రభువు చూచాడంట. అసలు విశ్వాసం అనేది మన కంటితో చూడలేము, అది మనసులో విశ్వసిస్తాం. మన ప్రభువు మన క్రియలు చూడటం లేదు, మన మనసును చూస్తున్నాడండి. నీ మనసులో విశ్వాసం ఉంటే నీ అందు ఆయన ఆనందిస్తాడు. నా జీవితాన్ని దేవుడు మార్చగలడు, నా కుటుంబాన్ని దేవుడు కట్టగలడు, ఈ వ్యాధి నుండి నాకు స్వస్థత ఇవ్వగలడు, ఈ గండం దేవుడు తప్పించగలడు. అలాంటి నిరీక్షణ లేని జనం ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక నేను ఈ బతకలేను అని. దయచేసి ఆత్మహత్యా ప్రయత్నాలు చేయకండి. చచ్చిపోతా అనకండి. చచ్చిపోతా దరిద్ర బతుకు, నేను బతకలేకపోతున్నా, చేస్తా, ఎందుకు వచ్చిన బతుకు, దరిద్ర బతుకు అనుకుంటున్నారా? నేను అనుకున్నాను చాలాసార్లు, మారుబడి పొందిన తర్వాత కూడా అనుకున్నా. ఎందుకంటే సైతాన్ గాడి పెద్ద ప్రయత్నం ఏంటంటే మనల్ని ఇసుకిచ్చేస్తున్నాడు. మనల్ని ఇసుకిచ్చేసి మన విశ్వాసాన్ని ఖాళీ చేసేసి మనం దేవుడి వైపు చూడకుండా మనల్ని మనమే చూసుకొని కుణికిపోయేటట్టు చేస్తాడు వాడు. దయచేసి అది సైతాను మాట. యోబు విషయంలో శోధించాడు సాతాను, కానీ యోబు జయించాడు. ఏలియా వంతుడి దైవజనుడు శోధించబడ్డాడు. ఆకాశాన్ని నుంచి అగ్ని రంపాడు, బలిపీఠం మీద ఉన్న బలి కాల్చాడు. ఆ యెజబెలందరినీ నేను చంపేస్తానని కానీ ఏమన్నాడండి ఆయన? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బదరి వృక్షం కింద దాక్కొని ఇక చేసింది చాలు, నన్ను చంపేయ అన్నాడు. సంసోను లాంటి బలవంతుడు, దేవుని ఆత్మతో నింపబడి బలమైన కార్యాలు చేసినవాడు, తన జీవితంలో విసిగిపోయి ప్రాణము విసిగి చావగోరను అన్నది బైబిల్లో. దయచేసి
అలాంటి ఆలోచనలకు రానివ్వద్దు, మొంటికి తిరగొద్దు. కొందరు చచ్చిపోతారు అంటారండి, చచ్చిపో అంటారు ఎదుటోళ్ళని. అట్టన్నారా? పోనీ ఎందుకు వచ్చిన బతుకు చావరాదా అన్నారా? 10th క్లాస్ ఫెయిల్ అయిందంట మా పాప. మమ్మీ 10th క్లాస్ ఫెయిల్ అయిందా? నేను అనుకున్నా నువ్వు చదివి చావు అని అప్పుడే చెప్పాను. ఎందుకు వచ్చి చావరాదా అందంట ఊరక ఊతపదంగా. అసలే పాపం 10th పోయిందని ఏడుస్తా ఉంది ఆ పాప. వాళ్ళ అమ్మ ఐడియా చెప్పేసింది, చావరాదా అంటే నుయ్యి ఉందంట, పోయి అందులో పడి చచ్చిపోయిందండి. నిజంగా జరిగింది ఇది. ఆ తర్వాత గుండె బాదుకొని ఏడుస్తుంది. వస్తుందా కూతురు? చావు అనే మాట రానివ్వద్దు, చస్తాను అనొద్దు, చావు అనొద్దండి. నేను చావను, నేను బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తాను, నేను చావను, నా ప్రభు నన్ను బతికిస్తాడు, నా సమస్య తీరుస్తాడు అన్న విశ్వాసం మనకు ఉండాలండి. ఈ పక్షవాతం గలవాడు బాగుపడతాడు, ఇతన్ని యేసు ప్రభు బాగు చేస్తాడు అని నమ్మకంతో వాళ్ళు తెచ్చారు. కాబట్టి ప్రభు వారి విశ్వాసమును చూచి ఏం చేశాడో చూడండి, ముగించుకుందాం. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పి. ఎవరితో చెప్పాడు? తెచ్చినోడితో చెప్పాడా? వచ్చినోడితో చెప్పాడా? రోగి అయి పడున్నవాడితో చెప్పాడా? కష్టపడి తెచ్చినోళ్ళతో చెప్పాడా? తెచ్చినోళ్ళ విశ్వాసం చూసి పడినోడిని బాగు చేశాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తే నిన్ను బట్టి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడండి. మనం ప్రభు దగ్గర ఏం చేయక్కర్ల, మనమేం మాయలు మంత్రాలు ఏం చెయ్యం. దేవుని కంటి ముందు నిలబడితే చాలు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒక్క మాట, ఎందుకు అబ్బాయి వచ్చావని ప్రభు ఏమని అడిగాడా? ఆయనకు తెలుసండి. మనం అడక్క ముందే మన బాధ ఏంటో ఆయనకి బాగా తెలుసా తెలీదా? తెలుసు. ఆ పక్షవాతంతో పడున్నోడిని చూసి నీకు స్వస్థత కలుగునుగాక అనలేదు. ఏమన్నాడు? మీ పాపములు క్షమించబడి ఉన్నవి. మనకొచ్చే రోగాలకి, మనకొచ్చే బాధలకి, మనకొచ్చే సమస్యలకి, మనకు మనశ్శాంతి లేకుండా పోవటానికి, వీటన్నిటికీ మూలమేంటో తెలుసండి? పాపం. ఈ రోజున మన జీవితాల్లో పాపపు గ్రహింపు లేని వారిగా ఉన్నామండి. అందుకే వాక్యం వినాలండి. వాక్యం వింటుంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే గంతులేయటం, హల్లెలూయా అంటాం, పాటలు పాడతామే అనుకుంటున్నారు చాలామంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి మనలో చేసే కార్యం ఏంటంటే మన స్థితిని మనకు చూపిస్తాడండి. మనం ఎక్కడున్నామనే తెలియజేస్తాడు. మనం ముందుకు పోలేకపోవడానికి మీ పాపములే కారణము, మీకు మేలు కలుగకపోవడానికి మీ పాపమే కారణము. పాపము వలన వచ్చు జీతము ఏంటన్నది? మరణము. ఈ లోకంలో అందరూ మరణిస్తాం, కానీ మరణించిన తర్వాత మరొక మరణం ఉంది. అది రెండవ మరణము. అది అగ్ని గంధకములతో మండే గొండము. క్రీస్తు యేసునందున్న వారికి ఆ మరణం లేదండి. యేసు ప్రభువును నమ్మిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేస్తాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినడు తిరిగి లేస్తాడంటే సమాధులు తెరబడతాయి, మృతులైన వారు లేపబడతారని బైబిల్ చెప్తూ ఉంది. పాపం ఉంటేనే మన దగ్గరకు వస్తాడు సాతాను. పాపం లేకపోతే సాతాను మన దగ్గరికి రాలేడు. అందుకే దాచబడిన పాపాన్ని ఉంచుకోకండి. సౌలు అనే మహారాజును దేవుడు కోరుకున్నాడు, రాజుగా చేశాడు, కొత్త మనసు ఇచ్చాడు. అతని జీవితంలో దావీదు మీద అసూయ వచ్చింది. అతనికి విషపు చూపు నిలిపాడంట అన్నాడు. అంతే, సైతానికి సంతోషం దొరికింది. కోపమన్నా, గర్వమన్నా, అబద్ధమన్నా అవన్నీ ఎవరి సొత్తు తెలుసా అండి? సాతాను సంధి ఇవ్వటం అన్నమాట. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకండి. సాతాను వచ్చి కూర్చునేదాకా చేయబాకండి. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును
నిలిచి ఉండనివ్వకండి. పాపానికి విరుగుడు ఒకటేనండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అంతే. ఒప్పుకున్న మరుక్షణంలో పాపానికి నీ మీద శక్తి లేదిక, పాపం నీ జోలికి రాదిక. అపవాదికి చోటు ఇయ్యకుడి అని బైబిల్ చెప్తుందండి. ఎప్పుడైతే మనం పాపానికి చోటిస్తామో సాతాను మనతో సెటిల్ అయిపోతాడు, మనలో బస చేసేస్తాడు. ఇంటిలో పాపం అయితే ఇంట్లో కూర్చుంటాడు, హృదయంలో పాపం చోటిస్తే హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. దాని నుంచి విడుదల కావాలంటే పాపం పోవాలి. కాబట్టి యేసుప్రభు చెప్పాడు, నీ పాపములు క్షమించబడినవి. పాపము క్షమిస్తున్నాను అని చెప్పటం కాదండి, ఆ పాప ఫలితము నుండి ఒక మనిషిని విడిపించడం ముఖ్యం. ఆ అధికారము యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. నువ్వు నేను కూడా ఎవడైనా కూడా క్షమించామని చెప్పొచ్చు, కానీ ఇంకొకటి పాపాలను తీసివేయటానికి పాప పరిహారం చెల్లించాలి, ఆ రుణం చెల్లించాలి. అది యేసు ప్రభు చెల్లించాడు. అయితే 10వ వచనం చూడండి చివరిగా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే, ఎప్పుడండి? తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయెను. మోసుకొచ్చారు నలుగురు మోసుకొని తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు వాడంతట లేచి వాడు వెళ్ళిపోయాడు. అంతవరకు దేని మీద వాడు ఆధారపడ్డాడో ఆ పడకను ఎత్తుకెళ్ళిపోయాడు. అంతే. ఏంటంటే ఈ రోజున నీ జీవితంలో అలాంటి అద్భుతం చేయాలని ఈ ఆవరణలోనికి వచ్చిన వారిని పట్ల దేవుడు అడుగుతున్నాడు. మనకు శారీర సంబంధమైన పక్షవాతం లేవు, కానీ ఆధ్యాత్మికంగా మనం అవిటివారిగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, ప్రార్థించలేని వారిగా ఉన్నాం, హృదయ సిద్ధిని కాపాడుకోలేని వారిగా ఉన్నాం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వారిగా ఉన్నాం, నోటిని అదుపులో పెట్టుకోలేని వారిగా ఉన్నాం, మన చూపులు సరిగా పెట్టుకోలేని వారిగా ఉన్నాం, పాపాన్ని ప్రేమించే కన్నులు గల వారిగా ఉన్నాం. ఏ బలహీనత ఉందో అదొక బలహీనత, అదొక ఆధ్యాత్మికమైన రోగం, పాప రోగం. అది అన్ని రోగాల కంటే మించిన భయంకరమైన రోగం. హృదయం అన్నిటికంటే ఘోరమైనది. అది భయంకరమైన వ్యాధి కలదని దేవుని వాక్యం చెప్తుందండి. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం మనకుంది. ఆ హృదయాన్ని అందుకే ప్రభువు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకి, నీ పాపాలు క్షమిస్తాను, నీకు నూతన హృదయము, నూతన స్వభావాన్ని ఇస్తాను. నువ్వు గతంలో ప్రేమించిన పాపాన్ని ప్రేమించకుండా ప్రభువును ప్రేమించే జీవితాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు మన జీవితాల్లోకి వస్తాడో మన జీవితంలో దీవెన ఉంటుందండి. శాపము నుండి విడిపించబడతాం, మన రోగాల నుంచి స్వస్థపరచబడతాం, మనం చేయనిదంతా సఫలమవుతుంది. నా మాట విన్నవాడు తాను నన్ను వెంబడిస్తాడని ప్రభు చెప్పాడండి. ఈరోజు యేసయ్య మాటలు వింటే నీవు దీవించబడతావు, అనేకులకు దీవెనగా ఉంటావు. నీవు దేవునికి దూరం అయితే నిన్ను మొయ్యటానికి నలుగురు కావాలి, నిన్ను భరించడానికి నలుగురు కావాలి, నిన్ను పోషించడానికి నలుగురు కావాలి. కానీ యేసు ప్రభువుని నమ్మినప్పుడు నిన్ను దీవిస్తాడు, నీవు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. ఈ రాత్రి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒకేసారి ఇంతమంది ప్రార్థన చేస్తే, ఇంతమంది చెప్తే నాకు వినపడదు, మనెవరూ అర్థం చేసుకోలేము. కానీ దేవుడు ఎన్ని కోట్ల మంది ఒకేసారి ప్రార్థన చేసినా అందరి ప్రార్థన వినగలిగినంత శక్తి కలిగిన వాడని తెలుసా మీకు? ఆకాశము నా సింహాసనము, పాద భూమి అంతా కలిసి చపాతీ పీట అంతంట. ఈ చపాతీ పీటలో 3 వంతులు నీళ్ళు ఉంది, 1 వంతే భూమి ఉంది. అంతే. అది కాళ్ళు పెట్టుకునే స్థలం అంత భూమిలో ఉన్న వాళ్ళందరూ మొరపెట్టితే కూడా అనంతమైన ఆ దేవునికి వినగలిగిన శక్తి ఉంది. విని ఊరుకునేవాడు కాదు ఆయన. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబు ఇస్తానన్నాడు. ప్రార్థన పైకి వెళ్తుంది, దీవెన కిందకి దిగుతుంది. నమ్ముతున్నారా? నోరు తెరిచి చెప్పండి, దేవా నా బలహీనత ఇది, నా అవసరత ఇది, నా రోగం ఇది,
నాకు సహాయం చేయ. ముందు మీ గురించి మీరు అడగండి. ఒక్క నోరు తెరిచి మీరు ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. నోరు తెరవాలండి. నోరు తెరవాలి. కొద్ది నిమిషాలు వెళ్ళిపోతున్నాం. చాలా ముఖ్యమైనది. నువ్వు అడిగితే చాలు, నీకు ఇచ్చాడు దేవుడు. అది మీరు ప్రార్థనలో ఏమేమి అడుగుతున్నారో అవి మీకు దొరికినవి నమ్మిన ఎడల మీకు దొరికిన అన్నాడు ప్రభు. దేవునితో చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారినైనా ఈ ఆవరణలో చేతులెత్తిన నీ బిడ్డలను చూడయ్యా. లైవ్లో వీక్షిస్తూ పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి చేతులెత్తిన వారుంటే వారిని కూడా చూడయ్యా. ఈ దూర శ్రావణ యంత్రము ద్వారా ఏ మూల ఎవరున్నా, ఎక్కడ నుండి వింటున్నా నీ పరిశుద్ధాత్మ శక్తి వారి అంతరంగములలో కూడా క్రియ జరిగినట్లు నీ కార్యాన్ని రాత్రి జరిగించయ్యా. వద్దయ్యా, ఈ నిర్జీవమైన జీవితాలు మాకొద్దయ్యా. ఈ పడకల మీద పడుండే జీవితాలు మాకొద్దయ్యా. ఇతరుల మీద ఆధారపడే జీవితాలు మాకొద్దయ్యా. ఇతరులకు భారభరితమైన బతుకులు మాకొద్దు నాయనా. మా బతుకును మేము బతుకుటకు మా దేవుడు మాకు తోడున్నాడు. మా దేవుడు మమ్మల్ని దీవించాడు. మేమే 10 మందికి దీవెనకరంగా ఉంటామని కనిపెడుతున్న ప్రతి ఒక్కరికి దయచేయము నాయన. ఈ రాత్రి ఎవరైనా ఇంకను ఇక్కడ శాపగ్రస్తులుగా ఉంటే నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి శాపమును కొట్టివేస్తున్నాము తండ్రి. ప్రతి రోగమును యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము నాయన. ఆనాడు నేను శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చున్నావు. ఈ ఆవరణలో కూడి ఉన్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరెవరు ఎక్కడెక్కడున్నా, ఏనాటి ఎటువంటి అనారోగ్యములతో వేదనలతో బాధపడుతున్నా, దురాత్మల చేత పీడించబడుతున్నా, నీవిచ్చిన అధికారమును బట్టి ఆనాడు కలువరి సెలవులో నీవు చేసిన యాగమును బట్టి నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. అపవిత్రాత్మ ఇతడులో నుండి పొమ్ము, మరెన్నడూ ఇతరులోనికి రాకమని నీవు గద్దించినట్లుగా విడిపించబడిన మేము మరి ఎన్నడూ వాటికి బానిసలము కాకుండా నీవిచ్చు నిరంతరమైన శాశ్వతమైన దీవెనలతో వెళ్ళటకు సహాయము చేయము. నిత్య నరకానికి పోవలసిన వారు పరలోక రాజ్య వారసులైనట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించుము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.